జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామంలో ముస్లింలు పవిత్రంగా చేపట్టినటువంటి మొహరం పండుగ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులు నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పీర్ల చావిడిని కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరినీ ఐక్యపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారిని అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్, అలాగే ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షులు తటవర్తి రమేష్, మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ మధుబాబు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Allah yang baik SWT Allah maunya sekarang ini setelah sebagai Allah yang maunya Rahman Malik yang dunia akan berlaku tadi ini nasihat al-mustaqim nasihat Jaga రేపు ఎల్లుండి ఆవులండి అయిపోయి లాస్ట్ రోజు ఆవులండి గురువారం రోజు వేస్తారు రోజు లాస్ట్ ముస్లిమ్స్ అందరు మా నాయన చేస్తుండే సార్, మా నాయన ఓడి దాటిపోయినా వర్షంలో కూడా మా నారాయణపురం ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా అల్లా యొక్క ఆశీస్సులతో ఈ రోజున పీర్ల సావిడిని నిర్మించుకోవడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలుకుతూ మహమ్మద్ ప్రవక్త యొక్క భావాలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పూర్వీకులను తలుచుకుంటూ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బలైపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క బుద్ధిమానవుడైనటువంటి ఇమ్రాన్ నవాజ్ తన రాజ్యాన్ని వదిలి ముస్లింల కోసం తను అంటే రాజు యొక్క సైన్యం వాళ్ళ మీద దండయాత్ర చేసిన క్రమంలో తన భార్య, తన బిడ్డలు, తనందరూ కూడా అసూలు బాసిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారికి సంఘీభావంగా అందరూ కూడా మేము కూడా బల్లాలు ఎత్తుకొని, కత్తులు ఎత్తుకొని, డాళ్ళు ఎత్తుకొని మీ తరపున యుద్ధం చేస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలిపే పండుగే ఈ మొహరం పండుగ. అటువంటి మొహరం పండుగ నాడు ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవక్త, ఆఖరి ముస్లిం మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడైనటువంటి నవాజ్కి అనుకూలంగా చేసుకునేటువంటి పండుగ నాడు అందరూ కూడా సంఘీభావంగా సున్నీ మతస్థులు అందరూ కూడా చేసేటువంటి ఈ పీర్లని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మేము ఉన్నామని చెప్పి సంఘీభావం చెప్తున్నారు. అందుకనే ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్వీకుల మీద ప్రేమతో ఎన్నో వేల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనోభావాలు పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి సావిడి నిర్మించుకుని పీర్లను భద్రపరుచుకున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.